హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. హియర్ ఈస్ న్యూ ట్రిప్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సోమనాథ్ ట్రిప్కి అయితే అండ్ ద్వారకా ఈ టూ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీక్లీ ఎక్స్ప్రెస్ పోర్బందర్కి అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే ఎవ్రీ వీక్ డిలే ఉంది, చెక్ చేసుకోండి. ద్వారకాకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉండవు. ఒకటి సికింద్రాబాద్ టు ద్వారకా, ఇంకోటి సికింద్రాబాద్ టు పోర్బందర్. ఫస్ట్ మీరు ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారో దాన్ని బట్టి మీరు ట్రైన్ బుక్ చేసుకోండి. మేమైతే ఫస్ట్ సోమనాథ్కి వెళ్తాం కాబట్టి సికింద్రాబాద్ టు పోర్బందర్ ఎక్స్ప్రెస్ ఇదైతే థర్డ్ ఏసీ 1800. సో ముందు స్టేషన్ జామ్నగర్లో దిగి డైరెక్ట్ సోమనాథ్కి కూడా ట్రైన్స్ ఉండవు. ముందు స్టేషన్ జామ్నగర్ దిగి జామ్నగర్ టు వీరావాల్ జంక్షన్కి ఇంకో ట్రైన్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే స్లీపర్ 250 రూపీస్. మీరు అక్కడ దిగిన తర్వాత జామ్నగర్లో మేమైతే రూమ్ ఏం తీసుకోలేదు. సో అదే రోజు ఈవినింగ్ మళ్ళీ 11:30కి నైట్ వెళ్ళిపోతున్నాం. సో స్టేషన్ బయట హోటల్లో ఫ్రెష్ అవ్వడానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫ్రెష్ అయ్యి మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఆటోలో. సోమనాథ్ టెంపుల్కి ఆటో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఏరిస్ టెంపుల్లోకి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవన్నీ. టెంపుల్కి ఆపోజిట్ లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడే బ్యాగ్స్, ఫోన్స్ అన్ని డిపాజిట్లో ఇచ్చేయాలి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. క్రౌడ్ అయితే ఎవరు లేరు. 10 మినిట్స్లో అయిపోయింది దర్శనం. టెంపుల్లోనే మేమైతే కూర్చున్నాం, క్రౌడ్ ఎవరు లేరు కాబట్టి. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఓషన్ వ్యూ అని పక్కనే ఉంటుంది. 5 రూపీస్ టికెట్ తీసుకొని మీరైతే ఈ కారిడార్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఈవినింగ్ వెళ్తే ఇంకా బెస్ట్. మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండడం వల్ల మార్నింగ్ వేరే సైడ్ సీన్ తిరిగే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఓషన్ వ్యూ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇక్కడైతే హీట్ చాలా ఉంది, ఎక్కువసేపు అయితే ఉండలేము. ఇక్కడ పక్కనే సముద్రం కూడా ఉంది కాబట్టి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఫోటోషూట్స్, వీడియోస్ అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడైతే కారిడార్ మొత్తం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సైకిల్ అయితే అవైలబుల్ ఉన్నాయి, సైకిల్ కూడా తీసుకోవచ్చు 1 అవర్ పర్ రెంట్లేగా. ఇక్కడైతే ఫుడ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఏముండదు. గుజరాతీ స్టైల్ మొత్తం స్వీట్స్ అవే ఉన్నాయి. మనమైతే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను నేనైతే. లంచ్ కూడా మనకు తెలిసిందే ప్రిఫర్ చేసా, దాల్ కిచిడి. గుజరాతీ ఫుడ్ అయితే మనం తినలేము, థాలీస్ ఫుడ్. దాని తర్వాత ఆటో సైట్ సీన్కి అయితే వెళ్ళాం. ఇది ఫస్ట్ ప్లేస్ బాన్గంగా. ఆటో సైట్ సీన్కి అయితే 600 ఛార్జ్ చేశారు ఆటో. మీరు షేర్ ఆటో కూడా వెళ్ళొచ్చు, అలా అయితే 200 ఛార్జ్ చేస్తారు. మేమైతే ఇండివిజువల్గా బుక్ చేసుకుని అయితే వెళ్ళాము. బాణగంగాలో బాణం వేసిన తర్వాత కృష్ణుడు ఇక్కడే ఎదుగుతున్న సమయంలో బాణం వచ్చి తగిలి కృష్ణుడు చాలించిన ప్రదేశం అయితే ఇదే. ఇదైతే త్రివేణి సంగం ఎంట్రన్స్. తీర్థంట ఎంట్రన్స్ టెంపుల్ ఇది. శారదా పీఠ్. రామ్ మందిర్ పక్కనే ఉంటుంది. మేమైతే రూమ్ తీసుకున్న తర్వాత మాకు సోమనాథ్ టెంపుల్ ఆపోజిటే డార్మెటరీస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ మేము పర్ పర్సన్ 90 రూపీస్, 180 రూపీస్కి ఇద్దరికి. అదైతే మాకు ముందు తెలియదు. మీకు ఎవరైనా వస్తే ఇది బెస్ట్ డార్మెటరీ. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మేము ట్రైన్ 11 o'clock కాబట్టి రూమ్లో బోర్ కొట్టి అట్లా మళ్ళీ ఓషన్ వ్యూ తిరిగాం మొత్తం. దాని తర్వాత మేము నైట్ ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ అయితే ద్వారకాకి అయితే వచ్చాం. ద్వారకా నుంచి టెంపుల్కి 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. పర్ పర్సన్
30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ మేము ద్వారకాలో ఫ్రెష్ సైట్ సీయింగ్కి అయితే వెళ్ళాం. పర్ పర్సన్ 300 ఇది కూడా షేర్ ఆటోలో. సో ఫస్ట్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే తీసుకెళ్తారు. టెంపుల్ అయితే ఏం క్రౌడ్ లేదు, సమ్మర్ వల్ల అండ్ డ్యూ టు ఎగ్జామ్స్ సెంటర్. సో ఎవరైతే ఏం క్రౌడ్ లేదు. ఇది కూడా 10 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. అయితే ఫోన్స్ అలౌడ్, అన్నీ అలౌడే. దగ్గర టెంపుల్లో ఫోన్స్ కూడా అలా ఉంటుంది. మీకు స్పెషల్ దర్శనం కావాలంటే పర్ పర్సన్ 1000 రూపీస్ అభిషేకం అయితే చేయిస్తారు. టెంపుల్ అంతా గోల్డ్ కోటెడ్, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీడియోస్ కావాలంటే తీసుకొని దాని తర్వాత బయటికి వెళ్ళి ఫోటోషూట్ యాజ్ ఇట్ ఈస్. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఇది ద్వారకా కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ షేరింగ్ వస్తే ఏంటి బాధ అంటే ఆటో అయినా ఊరికే ఫోన్లు చేస్తుంటాడు, ఎందుకంటే వెయిటింగ్. సో దాని తర్వాత మేమైతే బయట ద్వారకాకి అయితే స్టార్ట్ అయ్యాం. మాకు ఒక బ్యాచ్ దిగింది ఆటోలో, వాళ్ళ వల్ల చాలా లేట్ అయింది నాగేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర. సో దాని తర్వాత ఇదైతే బయట ద్వారకా. కృష్ణుడు పాలించిన రాజ్యం ఇదే. కృష్ణుడు జిలేబీ ఓకేయా. బ్రిడ్జ్ మీద అయితే హెవీ ట్రాఫిక్ జామ్. బయట ద్వారకా తర్వాత మేమైతే రుక్మిణీదేవి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే క్రౌడ్ అయితే ఇక్కడ కూడా హెవీ ఉంది. అండ్ ఇక్కడ క్రౌడ్ మేము హోలీ ఫెస్టివల్కి 2 days ముందు వెళ్ళడం వల్ల గుజరాత్లో హోలీ చాలా పెద్దగా చేస్తారు. సో అన్ని దగ్గర క్రౌడ్ ఉంది. మధ్యాహ్నం అయితే యాజ్ ఈజ్ మళ్ళీ జీరా రైస్, దాల్ కిచడీ. లైన్ అయితే 4 kilometers ఉంది. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే 2 hours పట్టింది. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు హోలీ సందర్భంగా ఇక్కడ కృష్ణుడి దగ్గర అయితే ఎక్కువ కోలాహలం చేస్తారు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. సో ప్లీజ్ అవాయిడ్ 2 days. టెంపుల్ ఇన్సైడ్ చాలా కష్టంగా వచ్చాం. ద్వారకేష్ టెంపుల్ చాలా సోమనాథ్, నాగేశ్వర్, ద్వారకా దర్శనాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. సడన్గా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అహ్మదాబాద్ ప్లాన్లో చేంజ్ అయింది. సీ యూ సూన్ అహ్మదాబాద్.